హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఏంటి నెత్తిర పూసుకొని ఇలా కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య జుట్టు రాలడం. ఇప్పుడున్న వాతావరణానికి, పొల్యూషన్కి, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు అయితే చాలా వరకు ఎక్కువగా రాలిపోతుంది. నాకు కూడా అలాగే చాలా జుట్టు అయితే రాలిపోయిందండి. కాకపోతే మనం జుట్టు మళ్ళీ పెరగడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా, అందుకని నేను కూడా ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఈసారి అయితే ఈ ఆయిల్ రెడీ చేస్తున్నాను. నార్మల్గా పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అది ఒక గిన్నెలోకి పోసుకొని మందార ఆకులు, మందార పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కొద్దిగా బియ్యం, కరివేపాకు, కలబంద ఇవన్నీ ఆయిల్లో వేసాను. నేను ఇది ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. రిజల్ట్ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం రెడీ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకుంటాను. ఇంట్లోనే కొబ్బరి కుడకలతో రెడీ చేస్తాను. అప్పుడప్పుడు అలా కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్న కొబ్బరి నూనెలో వీటన్నిటిని వేసేయాలి. ఆయిల్ కొద్దిగానే తీసుకున్నా కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. ఆయిల్లో మునిగేంత ఉంటే సరిపోతుంది అని ఇలా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని సన్నటి సెగ మీద ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ మందారాకు, మందార పువ్వులు, ఉల్లిపాయ ముక్కలు వీటిల్లో ఉండే పోషక గుణాలన్నీ ఆయిల్కి పట్టే విధంగా మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా మరిగించొద్దు, కొద్దిగా కలర్ మారే వరకు మరిగిస్తే సరిపోతుంది. నేను గ్యాస్ లోలో పెట్టి, అంటే సిమ్లో పెట్టి నెమ్మదిగా మరుగుతుందిలే అని పక్కకి వెళ్ళి కూర్చున్నాను. కొంచెం ఎక్కువగానే ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. అప్పుడు అనిపించింది కొద్దిగా తక్కువసేపు మరిగిస్తే బాగుండేదని. కాకపోతే ఆయిల్ మంచిగానే ఉంది, కొద్దిగా వీటన్నిటి స్మెల్ వస్తుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఆల్మోస్ట్ మాడిపోయే స్టేజ్కి వచ్చాయి. కొద్దిగా కలర్ మారగానే దింపేసుకుంటే మంచిది. కొంచెం ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి వెనక ముందు అయింది. ఎవరికైనా అంతే కదా, ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొద్దిగా వెనక ముందు అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ని వడగట్టుకోవాలి. నేను చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పలేను, పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పలేను. ఈ ఆయిల్ అయితే నేను 4-5 రోజులకు ఒకసారి హెయిర్కి అప్లై చేసుకొని 1-2 గంటలు ఉంచేసి ఆ తర్వాత తలస్నానం చేసేదాన్ని. ఎందుకంటే ఆయిల్ ఎక్కువసేపు మరిగించడం వల్ల ఆయిల్కి కలర్ మారింది, అలాగే ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. అంటే స్మెల్ బాగానే ఉంది, కాకపోతే నార్మల్ ఆయిల్ కంటే ఎక్కువ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి తలకి అప్లై చేసి పడుకుంటే బెడ్షీట్స్కి, పిల్లో కవర్స్కి అంతా అంటినట్టు అవుతుంది. కాబట్టి నేను తలస్నానం చేయడానికి 1-2 గంటల ముందు ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ చేతిలోకి తీసుకొని ఆయిల్ అయితే నెత్తికి రాసేసుకుంటున్నాను. ఆయిల్ రాసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత స్నానం చేస్తాను కాబట్టి ఈలోపు వంట పని చేసేసుకుంటున్నాను. ఈరోజు అయితే నేను గడక చేస్తున్నాను. 2-3 రోజులకు ఒకసారి జొన్న గడక అయితే తయారు చేసుకుంటున్నానండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి జొన్న గడక 2-3 రోజులకు ఒకసారి అయినా 2-3 గ్లాసులు తాగితే శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. జొన్న గడక ఎలా తయారు చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఒకటి ఛానల్లో పెట్టాను. కావాలంటే ఈ వీడియోకి స్క్రీన్ ఎండ్స్లో ఇస్తాను. 1 కప్పు జొన్న రవ్వకి 6 కప్పుల వరకు వాటర్ తీసుకొని, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు కప్పు జొన్న రవ్వను వాటర్లో వేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి సన్నటి మంట మీద. మరీ ఫుల్గా పెట్టకూడదు మంట, అలాగని లోలో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. జొన్న గడక తాగడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. పచ్చజొన్నలు దొరికితే అవి కూడా తీసుకొని ఇలాగే రవ్వగా తయారు చేసుకొని గడక చేసుకొని తాగితే చాలా మంచిది. తెల్ల జొన్నల కంటే పచ్చజొన్నలు ఇంకా హెల్త్కి మంచిదని అంటారు. నాకు పచ్చజొన్నలు దొరకలేదు కాబట్టి తెల్ల జొన్నలతో గడక తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు డీమార్ట్లో దొరుకుతున్నాయి కాబట్టి డీమార్ట్ నుండి తెచ్చుకున్నాను. చూడండి, ఇప్పుడు దగ్గర పడుతుంది కొంచెం కొంచెం. ఇలా దగ్గర పడినప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తే ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఫస్ట్ నుంచే మనం మూత పెట్టి ఉడికిస్తే పొంగుతుందండి, అందుకని మూత తీసి లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం జారుగా చేసుకుంటే జొన్న గడక అయిపోతుంది, లేదా జొన్న బువ్వ అని కూడా అంటారు దీన్ని. దీంట్లోకి మనం వేడివేడిగా పప్పుచారు, టమాటా చారు ఇలాంటివి చేసినప్పుడు ఈ జొన్న బువ్వ వండుకొని అందులో పప్పుచారుతో సర్వ్ చేసుకొని తింటే కూడా బాగుంటుందండి. రెగ్యులర్గా అయితే నేను ఏ గిన్నెలో వండుతానో అదే గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసి చల్లటి నీళ్లు పోసుకొని గడక రెడీ చేసుకుంటాను. కాకపోతే వీడియో తీస్తున్నప్పుడు కొంచెం మంచిగా కనపడాలి కాబట్టి ఇది ఒక కుండ ఇంట్లో ఉండే అప్పుడప్పుడు వీడియోస్ తీస్తున్నప్పుడు ఇందులోనే కలుపుతున్నాను. చద్దన్నం చేసినా కానీ ఎప్పుడన్నా ఒకసారి రాత్రి పడుకునే ముందు
అన్నం మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన అన్నాన్ని కూడా పెరుగులో కలిపి ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు అందులో ఉంచి ఉదయాన్నే లేవగానే తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అప్పుడప్పుడు అలా కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం గడక రెడీ చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇందులో మనం ఉడికించుకున్న ఈ జొన్న గడకని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఈ సమ్మర్ ఉన్న రోజులైనా ఇలా గడక చేసుకొని తాగితే శరీరానికి అయితే చలవ చేస్తుందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.